ఇగో మేము అన్నం అయిపోయింది, ఇగో కర్రీ వండుకుంటున్నాం. మా తమ్ముడు వండుతుండు కర్రీ. ఇలా గరం ఎక్కువైపోయింది, చిటపటని పైకి అంతా పైకి వస్తుంది. అన్నం తీసుకొచ్చా సైడ్కి పెట్టేసి పంపేసి. మనకైతే రాదు, ఓన్లీ తిరుడు తప్ప మనకేం రాదు. పాపం తమ్ముడే అన్నీ వేసుకుంటుండు, ఓన్లీ ఉల్లిగడ్డ టమాటా మాత్రం నేను కోసిచ్చిన అంతే. ఇది లారీల వల్ల బాధలకి ఇట్లుంటే రోడ్ల మీద, ఇది అంత జంగల్లో కూర్చొని వండుకొని తినాలి. బండ్లు చూడు ఎంతగానో జామ్ అయిపోయినాయి. ఎక్కడి నుంచి ఆ కొన నుంచి ఆ మనుషుల ఆటో అవతలకున్నాయి బండ్లు. మొత్తం మీద దగ్గర ఒక 50-60 బండ్ల దాకా ఉన్నాయి. పెద్ద జంగల్ ఇదంతా. మహారాష్ట్ర బార్డర్లో మేము బండ్లు లోడింగ్ అవుతున్నాయి. అంతా జంగల్, పెద్ద పెద్ద చెట్లు. ఈ జంగల్లో లోడింగ్. ఇది మా వ్యవహారం అంతా. రాత్రి 9:30కు బండి లోడ్ అవుతుంది. 3 రోజులే వచ్చేడికి, 3 రోజులకి ఇవాళ లోడ్ అవుతుంది. వీళ్ళకి రానికే ఇంత టైం పట్టింది మాకు. అది ఒకటే ఉన్నట్టుంది, ఇటాచి ఇంత టైం తీసుకొని లోడ్ చేస్తుంది. 9:30 అంటే మాటల రాత్రి, పగలవుతుంది అనుకున్నా, ఇంత లేట్ అయింది. ఈ చీకట్లో ఏం కనిపిస్తుంది, ఇసుక కుప్పలు ఇవన్నీ. ఆ బ్యాక్ సైడ్ లైట్లు కూడా పడేది ఊరు, ఇదంతా ఇసుక తిప్పలు. ఇది చూడంత చీకటి, చుక్కలు కనబడుతున్నాయి. ఏమన్నా ఏం కనబడతాయి చుక్కలు. లోడ్ అయ్యే వరకు ఒక ఇబ్బంది, లోడ్ అయిన తర్వాత ఇప్పుడు డీడీ వెళ్ళడానికి ఇంత తిప్పలు పడుతున్నాం. అంతా ఎక్కడో అక్కడ పాపం నీళ్ళు ఆయలేక పడుకున్నారు, కొంతమంది మేలుకతో ఉన్నారు. అరే ఎంత 3 రోజుల నుంచి అదే నరకం చూస్తున్నాం. ఆ నరకంలోకి ఎప్పుడు వెళ్తామా అని ఆలోచన చేస్తున్నాం. అంతే ఎట్లా అంటే ఘోరమైన పరిస్థితి. వాళ్ళంతా ముందర కూర్చున్నారు, మేమేమో స్టూడెంట్స్ లెక్క కింద కూర్చున్నాము. ఎంత టార్చర్ పెట్టినంటే మహారాష్ట్ర బార్డర్లో మరీ ఘోరం. అసలు తెలిసి మాత్రం మహారాష్ట్ర రూట్లో ఇసుక మాత్రం పోదు, ఇసుక లారీలు అయితే. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది వాళ్ళది. చూస్తుంటేనే అంత ఘోరంగా చేపెడుతున్నారు. పైసల కాడ ఇబ్బంది. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి రేట్లు పెంచేస్తారు. మన దిక్కు వాగులు బంద్ అయినాయి అని చెప్పేసి అడ్డగోలే పైసలు తీసుకున్నారు. పైసలు కూడా నాకైతే మస్తు బాధ అనిపించింది. ఓనర్లకి మహారాష్ట్ర నుంచి లోడ్ వేసుకొని బయలుదేరిన రాత్రి 3 అవుతుంది ఈ టైము. లైట్ వెళ్తున్నారు చూడు ఎట్లా కనపడుతున్నాయి చెట్లు. పెద్ద ఫారెస్ట్ లెక్క ఉంది ఇది. ఈ డే అయితే బాగా కనపడుతుండే, కానీ నైట్ అయిపోయి సరిగా కనిపిస్తలేదు. కానీ సూపర్ ఉంది ఈ నైట్ పూట అయినా సరే. లొకేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది అన్ని టేక్ చెట్లే, ఇంకా వేరే చెట్టే లేదు. మనం టేక్ చెట్లు పెట్టినా పెరిగాయి, కానీ ఇక్కడ మాత్రం టేక్ వనమే మొత్తం. చాలా పెద్ద పెద్ద చెట్లు, చిన్న చెట్లు పెట్టి ఎవరో పెట్టినట్టుగానే పెరిగినాయి అన్నీ. చాలా బాగున్నాయి చెట్లు అయితే. ఈ అడవిలోకి ఏం నడవాలి ఇప్పుడు మొత్తం. మళ్ళీ ఏటూరు నగరం వచ్చి మన కాళేశ్వరం వరకు ఈ అడవిలోనే పోవాలి. ఇప్పుడు దగ్గర 20-30 కిలోమీటర్లు ఉంటాయి ఇంచుమించు ఈ అడవిలోనే నడవాలి ఇప్పుడు. రాత్రి వచ్చి చూసుకుంటే ఆ చీకట్లు ఏం కనపడలేదు, కానీ రాళ్ళు అయితే మస్తు ఇరికినాయి బండ్ల టైర్లలో. అన్నీ ఇప్పుడు బుడ్డరాళ్ళు పెద్ద అయితే తీసేయాలి, కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇట్లా పెద్ద అయితే తీసేయాలి కంపల్సరీ. వెళ్ళాయి సామాన్యంగా.
రాత్రి లోడ్ చేసిరుగా బండ్లన్నీ కాంటకాడికి వచ్చి అయినాయి. ఇది నా వెనక సైడ్ బండ్లు ఇవి. ఇంకా అవతలకి ఎక్కడ దాకా ఉంది తెలియదు. ఈ ముందలకి కాంట ముందర ఒక్క బండి వెళ్ళిపోతుంది. కాంట పెట్టుకొని 2 వెళ్ళినాయిగా, 2 టిప్పర్ కాంట పెట్టుకొని వెళ్ళినాయి. స్టార్ట్ అయింది కాంట పెట్టు. అయితే లేట్ అవుతుంది అన్నారు వీళ్ళు. తొందరగా కాంట పెడుతారు వాళ్ళు. అలా అన్నీ ఒక్కసారి వచ్చి కాంట కాకపోయినాయి. ఇవన్నీ ఒక్కసారి హైదరాబాద్కు ఇక్కడ పోయి అక్కడ పోతే ఇక ఫుల్గా రేట్ అంతా డౌన్ అవుతుంది. ఇక అన్ని మళ్ళీ ఒక్కసారి పోయేసరికి ఇట్లుంటుంది లారీ ఫీల్డ్లో. పొద్దుగాల 9 గంటలకు స్టార్ట్ చేసారు వీళ్ళు. కాంటాలు పెట్టుడు, బండి లోడ్ తీసుడు, కాంటాలు పెట్టుడు, లోడ్ చేసుడు, ఎక్కువ తీసుడు. ఇప్పటి వరకు ఇప్పుడు 1 గంట అవుతుంది. ఇంతవరకు బండ్లన్నీ కంప్లీట్ కావాలి. ఇంకా నా వెనకాల ఇంకో 30-40 బండ్లు ఉన్నాయి. ఎంత లేట్ చేస్తారు అంటే అంత లేట్ చేస్తారు. ఇంత వరస్ట్ అంటే నేడ చూడలే నేను. చాలా ఘోరం. వేరే ఎక్కడ చూసినా కానీ తొందరగా స్పాట్లు అయిపోతుంది. అన్నీ కాంట మీద తీసి పెక్కగేస్తారు. వీడు వెనకకి రావాలి, ముందుకు రావాలి. వెనకాల ఎంత డౌన్ ఉంది చూడు. కొత్తడు అయితే వెనకాల బండి తలిగిస్తాడు వచ్చి. ఇంత ఘోరంగా పెట్టిరు అది. మళ్ళీ ఇప్పటిదాకా పోసిండాడు, దాంతో మళ్ళీ పోస్తున్నాడు. కాళేశ్వరం బ్రిడ్జు ఎంత పెద్దగా ఉన్నా చూడు. ఇదంతా ఇసుకనే. ఈ ఎత్తుతారు ఇక వాటర్ తగ్గినాయిగా, ఈ ఇసుక అంతా ఎత్తుతారు. ఇప్పుడు పక్కకు అంతా పచ్చి పొలాలే. ఇక వాటర్ పోతూనే ఉన్నాయి. ఇదంతా వాటర్ ఖాళీ అయినాయి. ఇటు తక్కువ అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. ఇది కూడా చాలా పెద్దగా ఉంది బ్రిడ్జు. వాటర్ మాత్రం మస్తుగా ఉన్నాయి. ఇంకా కూడా ఇదంతా పోయినాయంటే అప్పుడు మొన్న వర్షాలు పడ్డప్పుడు అంత ఉసుకొచ్చింది చూడవో. ఇంత పెద్దగా ఉంది. దగ్గర అర్ధ గజం పైన ఉంటుంది ఆ ఉసుకొచ్చి తిన్న. నీకు ఇన్ని నీళ్ళు ఉన్నాయి. ఇంకా కూడా ఇక్కడ చూడు, ఇంకా పోతూనే ఉన్నాయి. ఫ్లో పోతూనే ఉంది. ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇది కూడా మామూలుగా లేదు. నేను ఇక్కడ సైడ్ రాలేదు కానీ ఓన్లీ పుష్కరాలప్పుడు ముందుకే ఊర్లోకి కాళేశ్వరం ఊళ్ళోకి పోయి స్నానం చేసి శివయ్యని దర్శనం చేసుకొని వచ్చేసినాం. కానీ ఇదంతా ఊళ్ళేక అంటే చాలా పెద్ద ఉంది. చాలా వెడల్పుంది వాగు. బ్రిడ్జ్ కూడా ఎంత పెద్ద ఉందో. ఇప్పుడు ఇంచుమించు 2 మినిట్స్ పైన అయింది నేను బ్రిడ్జ్ మీద నడపబట్టి బండి. చాలా పెద్ద ఉంది బ్రిడ్జ్ కూడా. వాటర్ చూడు ఎంత తెలుపునే, తెలుపు వాటరు. ఎక్కడ చూసినా వాటర్, ఫుల్ వాటర్. నిన్న బ్రిడ్జి చూపెట్టినా, ఈరోజు కూడా బ్రిడ్జి చూపెడుతున్నా. అదేమో ఏటూరు నాగారం, ఇదేమో కాళేశ్వరం. ఇంకా ఫ్లో పోతూనే ఉంది. ఫ్లో ఎట్లా పోతుంది చూడు. ఇది కనపడతలేదు రైట్ సైడ్, కానీ లెఫ్ట్ సైడ్ బాగా కనపడుతుంది ఆ ఫ్లో. నాలుగు రోజులకి ఇలా ఖాళీ అవుతుంది బండి. నా పోయినాక 4 రోజులు అయిందే. ఈరోజు ఖాళీ. వీడియో తీస్తున్నా, యూట్యూబ్. ఇగో అన్న టిప్పర్ డ్రైవర్ అన్న. అన్న కూడా లేట్ వచ్చి ఇవాళ. మాకే లేట్ అయిందని అన్న లేటు.
ఈ టిప్పర్ నింపుకొని పోతారంట ఇప్పుడు. ఇటువంటి ఎన్ని టిప్పర్లు అవుతాయి మరి. మట్టిగడ్డ రాకూడదు ఏమంట రావు కూడా, ఎందుకంటే చూసి కూడా చేపించాం కదా లోడు దగ్గరుండి. అరేం రావు నాకు తెలిసి. స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఇంత ఉసుక పడ్డది ఇలా. వాళ్ళ కష్టం చూడు పాపం ఎట్లా చేస్తారో పాపం. ఈయన కనబడతలేదు, కందికున్నాడు ఈయన. వాళ్ళిద్దరు ముందుకూరు కాబట్టి మంచిగా క్లియర్గా అవుపిస్తున్నారు. ఇంకొక బండి అవుతుందో మరి సగం అవుతుందో తెలియదు ఇక. దారి క్యాబిన్ పైన మొత్తం బాడీ మొత్తం క్లీన్ చేసేసారు. మూడో బండి ఇది పోతుంది. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు మొత్తం అంతా ఖాళీ అయిపోయింది బండి మొత్తం. షిప్గడ్తో చేసారు నీట్గా. వీళ్ళకి ఇంత కష్టం ఉంటుంది, ఇలా కష్టం మామూలుగా ఉండదు తెలుసా. ఇంతకెళ్ళి పైకి వేయాలంటే కళ్ళ పేర్లు నోట్లోకి వస్తాయి. అంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా అయినా చేస్తూనే ఉంటారు పాపం, ఎట్టి కష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నాను. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాము లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ.